హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ 10 ఛానల్. ఈ వీడియో ద్వారా మనం డైలీ టాస్క్లకు యూజ్ చేసే బెస్ట్ 10 ఏఐ టూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇవేంటంటే మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ఏఐ టూల్స్ అనమాట. సో వీటిని యూజ్ చేసి మనం కొన్ని టాస్క్లు అయితే కంప్లీట్ చేయవచ్చు. సో మన డైలీ లైఫ్లో చాలా టాస్క్లని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు అయితే చాలా టాస్క్లు అయితే ఉంటాయి మనకు. సో దాంట్లో ఒక్కొక్క టాస్క్ చేయడానికి మనం ఒక్కొక్క టూల్ ఇది వరకు వాడుంటాం. బట్ సో ఆ టాస్క్లు కంప్లీట్ చేయడానికి ఏఐ టూల్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. సో లెట్స్ గో టు ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దీనిలో ఫస్ట్ ఏఐ టూల్ చూసుకుంటే ఇది వచ్చేసి కోపైలట్ అనమాట. సో దీన్ని మనం సైన్ ఇన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, సైన్ ఇన్ చేయకుండా కూడా యూజ్ చేయవచ్చు. సో ఇదేంటంటే కవర్ లెటర్స్ రాయడానికి అయితే ఈజీగా వర్క్ అవుతుంది. అంటే మనం కొన్ని కవర్ లెటర్స్ అయితే ఆఫీస్లో రాయాల్సి ఉంటుంది. మన టాస్క్లో భాగంగా కొన్నిసార్లు మనం కవర్ లెటర్స్ అయితే రాస్తాం. సో అలాంటి కవర్ లెటర్స్ రాయడానికి ఈ టూల్ చాలా బాగా పనికొస్తుంది. సో నార్మల్గా చాట్ జీపీటీ ఎలానో ఈ కోపైలట్ కూడా అలానే వర్క్ చేస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే కవర్ లెటర్స్ చాలా ఈజీగా క్రియేట్ చేయవచ్చు అనమాట. సో మనం చిన్న ప్రాంప్ట్ ఇస్తే అదే ఆటోమేటిక్గా జనరేట్ చేసి అయితే మనకు చూపిస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కవర్ లెటర్ అయితే నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. సో నేను చిన్న ప్రాంప్ట్ అయితే ఇచ్చాను కవర్ లెటర్ క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ ఇది కవర్ లెటర్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఏం లేదు, నేను చిన్నగా క్రియేట్ కవర్ లెటర్ అని చెప్పి జస్ట్ చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఆ చిన్న ప్రాంప్ట్కే ఇక్కడ పూర్తిగా లెటర్ అంతా కూడా మనకు రాసేసి ఇక్కడ కొన్ని ఎంటీస్ వదిలిపెట్టింది. సో ఇక్కడ ఏంటంటే మన నేమ్ కానీ అడ్రస్ కానీ జిప్ కోడ్ కానీ ఇలాంటివి మనం ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే మన డీటెయిల్స్ అన్నీ ఏఐకి తెలియదు కాబట్టి మనం ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనకు ఆ కవర్ లెటర్ ప్రాంప్ట్గా ఎలా రాయాలని చెప్పి అదైతే మనకి ఇలా ఈజీగా రాసి పెడుతుందన్నమాట. సో ఇలా కవర్ లెటర్స్ రాసే డైలీ టాస్క్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి టూల్ చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈజీగా కవర్ లెటర్స్ అయితే దీంతో రాసుకోవచ్చు. కవర్ లెటర్సే కాదు, సో చాట్ జీపీటీని మనం ఎలా యూజ్ చేసుకుంటామో సో దీన్ని అలా యూజ్ చేసుకోవచ్చు. సో దీనిలో ఇమేజ్ జనరేషన్ చేయవచ్చు, టెక్స్ట్ జనరేషన్ చేయవచ్చు, మన ప్రాంప్ట్స్ కూడా మనకు కావాల్సినవన్నీ కూడా జనరేట్ అయితే చేయవచ్చు అనమాట. సో టెక్స్ట్ బేస్డ్ అన్ని కూడా మనం దీంతో అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి లోగో మేకర్ ఏ అనమాట. సో లోగోని తయారు చేయడానికి యూజ్ అయ్యే బెస్ట్ ఏఐ టూల్ అనమాట. సో ఈ టూల్తో మనం వితిన్ మినిట్స్లో మనం లోగోని అయితే క్రియేట్ చేయవచ్చు. సో ఇక్కడ క్రియేట్ లోగో అని చెప్పి మనకు ఆప్షన్ ఉంటుంది. మనకి వెబ్సైట్ ఓపెన్ చేస్తే సో దీనిపైన క్లిక్ చేస్తే మనం లోగోని క్రియేట్ చేయవచ్చు ఈజీగా. సో మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే మన బిజినెస్ కానీ పర్సనల్ యూజ్ కానీ లేదంటే నా స్టార్టప్ కంపెనీస్ కానీ సో వివిధ రకాల మోడల్స్ సంబంధించిన దీంట్లో లోగోస్ అయితే క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఇలా అన్ని రకాలుగా ఈ లోగోస్ అయితే క్రియేట్ చేయవచ్చు అనమాట. సో దీనిలో చూసుకుంటే ఇలాంటి లోగోస్ మనకి ఇంటెల్ రిలేటెడ్ కానీ సో ఇంటెల్ లాంటి డిజైన్ కానీ ఐబిఎం కానీ లేకపోతే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఇన్ డిజైన్తో క్రియేట్ చేసే లోగోస్ కానీ సో అవన్నీ దీంతోనైతే క్రియేట్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సో ఇదే కాకుండా ఇంకా చాలా టెంప్లెట్స్ ఉంటాయి దీనిలో. సో ఇక్కడ టెంప్లెట్స్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా టెంప్లెట్స్ వస్తాయి. అంటే మన లోగో ఏ మోడల్లో ఉండాలని చెప్పి మనం క్రియేట్ చేసుకోవడానికి ఇలా టెంప్లెట్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఇండస్ట్రీ సంబంధించిన టెంప్లెట్స్. మన ప్రొఫెషనల్ చూసుకుంటే ఇలా ప్రొఫెషనల్ టెంప్లెట్స్ వస్తాయి. సో కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇలా కన్స్ట్రక్షన్ సంబంధించిన టెంప్లెట్స్, సో ఫోటోగ్రఫీ వాళ్ళకి ఫోటోగ్రఫీ సంబంధించిన టెంప్లెట్స్, ఆర్ట్ అండ్ మ్యూజిక్ వాళ్ళకి ఈ ఆర్ట్ సంబంధించిన టెంప్లెట్స్, ఈ స్టార్టప్ కంపెనీస్కి సంబంధించి ఇలాంటి టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. సో ఫుడ్ అండ్ రెస్టారెంట్ వాళ్ళకి సో ఇలాంటి టెంప్లెట్స్ అనమాట. సో మనకు ఇదేంటంటే ఇక్కడ టెంప్లెట్ ఉంటుంది. ఈ టెంప్లెట్ని బట్టి మనము లోగోని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా రకరకాల ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. సో కేటగిరీని బట్టి మనకు ఎలాంటి టెంప్లెట్ కావాలి అని చెప్పి ఆ టెంప్లెట్ చూజ్ చేసుకొని దాని ప్రకారం మనం లోగో క్రియేట్ చేసుకోవడమే. సో ఈజీ ప్రాసెస్. సో దీనిలో లాగిన్ చేసుకొని అయితే మనము లోగోని అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది స్టాక్ ఇమేజ్ ఏఐ అనమాట. సో మన డైలీ రొటీన్ లైఫ్లో మనం చేసే టాస్క్లో భాగంగా కొన్నిసార్లు మనము ఈ స్టాక్ ఇమేజెస్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మన వర్క్లో భాగంగా. సో ఆ స్టాక్ ఇమేజెస్ ఎక్కడ దొరుకుతాయంటే ఇక్కడ ఏఐ సంబంధించిన స్టాక్ ఇమేజెస్ అన్ని కూడా మనకి ఈ వెబ్సైట్లో దొరుకుతాయి అనమాట. సో ఇవి ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటాయి. బట్ మనం లాగిన్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవాలి. అయితే కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని మాత్రం మనం ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. మనకు ఇన్స్టా పోస్ట్లకు సంబంధించినవి కానీ లోగోస్ డిజైన్ సంబంధించినవి కానీ స్టాక్ ఫోటోస్ సంబంధించినవి కానీ ఇల్లుస్ట్రేషన్ సంబంధించినవి కానీ ఆర్ట్ కానీ అవతార్స్ కానీ ఇవన్నీ రకాల
ఈ స్టాక్ ఇమేజెస్ దీంట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఇదే కాకుండా సోషల్ మీడియా మేనేజర్గా, సో అదే కాకుండా మన లోగో జనరేట్ చేయడం కానీ, లేకపోతే మన క్యాలెండర్స్ జనరేట్ చేయడం కానీ, సోషల్ మీడియా సంబంధించిన ఆటోమేషన్ కానీ, సో ఇవన్నీ కూడా దీంట్లో అయితే టూల్స్ అవైలబుల్గా ఉంటాయి. నంబర్ ఆఫ్ టూల్స్ అయితే ఉంటాయన్నమాట, ఒకటే కాదు, మనకు చాలా టూల్స్ దీంట్లో ఉంటాయి. అవన్నీ కూడా ఏఐ టూల్స్. దీనికి ప్రైజింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ప్రైజింగ్ చూసుకుంటే మనకి ఇలా మంత్లీ, ఇయర్లీ బేసిస్ అయితే ఉంటుంది. మంత్లీ అయితే మనకు కొన్ని ఫ్రీ ఉంటాయి అనమాట. సో ఈ ఫ్రీలో చూసుకుంటే మనం ఫ్రీగా ట్రై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి పేమెంట్ అయితే ఉండదు. ఒకవేళ స్టార్ట్అప్ కంపెనీస్ స్టార్టింగ్ బేస్ అయితే మనకు ఒక మంత్లీ $5 అయితే ఉంటుందన్నమాట. మంత్లీ వచ్చేసి మనం ఇయర్లీ చూసుకుంటే ఇయర్లీ $4 ఉంటుంది. సో ఇలా దీనికి ఒక ప్రైస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి దీని పేరు కోహెసివ్ సో అన్నమాట. సో ఇది కూడా ఏఐ టూల్. సో దీంతో ఏంటంటే ఏఐ ఇమేజ్ జనరేషన్ చేయొచ్చు. సో ఇదే కాకుండా దీన్ని ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తారంటే స్క్రిప్ట్ రాయడానికి అయితే యూజ్ చేస్తారనమాట. సో యూట్యూబర్స్ కొన్నిసార్లు వాళ్ళు స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ ప్రకారం వీడియో చేస్తారు. సో వీడియో ఎడిటర్స్ కానీ, లేకపోతే కంటెంట్ క్రియేటర్స్ కానీ, సో వాళ్ళకు స్క్రిప్ట్ అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్ మూవీస్ తీసినప్పటికీ మూవీస్ కూడా స్క్రిప్ట్ ఉంటుంది. సో ఈ మూవీసే కాకుండా బ్లాగ్స్ కానీ, ఇన్స్టాగ్రామ్స్ కానీ, ఇంకా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ స్క్రిప్ట్ అయితే అవసరం ఉంటుంది. సో ఆ స్క్రిప్ట్ అనేది మనం ఈ వెబ్సైట్ని యూజ్ చేసి, ఈ టూల్ యూజ్ చేసి అయితే ఈజీగా మనం క్రియేట్ చేయవచ్చు. సో మనకు దీంట్లో యూట్యూబ్ సంబంధించింది, బ్లాగర్స్ సంబంధించింది, ఇన్స్టా సంబంధించింది, టిక్టాక్ సంబంధించింది, స్టోరీ జనరేటర్స్ కానీ, ఫేస్బుక్ పోస్టులు కానీ, సో ఇవి అన్ని రకాలుగా మనం స్క్రిప్ట్లు అయితే ఉంటాయి. దీనిలో చూసుకుంటే 200+ టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. అదే కాకుండా బెస్ట్ ఏఐ క్వాలిటీతో ఉండే ఈ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. టెంప్లెట్స్ని యూజ్ చేసి మనం స్క్రిప్ట్ అయితే రావచ్చు అనమాట. ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ బేస్ చేసుకొని అది స్క్రిప్ట్ని అయితే జనరేట్ చేస్తుందన్నమాట. సో ఎలాంటి స్క్రిప్ట్ కావాలనేది మనం దానికి ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది. సో ఆ ప్రాంప్ట్ బేస్తో స్క్రిప్ట్ అయితే మనకు జనరేట్ అయి ఉంటుంది. సో మనకి ఎవ్రీడే లైఫ్లో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎవరైతే ముఖ్యంగా యూట్యూబర్స్ ఉంటారో, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉండే టూల్ అనమాట ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ డాకస్ ఏఐ అనమాట. సో ఇది కూడా మనకు పర్సనల్గా డైలీ లైఫ్లో యూజ్ అయ్యే టూల్ అనమాట. మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మనం డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాం. సో ఈ బిజీ లైఫ్లో మనం ప్రతిసారి డాక్టర్కి వెళ్ళడం అనేది కుదరదనమాట. సో అలాంటప్పుడు మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేదంటే డాక్టర్ సంబంధించిన అపాయింట్మెంట్ కానీ, కన్సల్టేషన్ కానీ, లేకపోతే మనకి ఏమైనా మెడికేషన్స్ కానీ కావాల్సి వచ్చినప్పుడు మనకి టూల్ అయితే యూజ్ అవుతుందన్నమాట. సో ఇది ఏఐ డాక్టర్ అనమాట. సో మనకి ఏదైనా పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏఐ పవర్డ్తో ఉండే ఈ టూల్ యూజ్ చేసుకుంటే, సో ఈ టూల్ ద్వారా మనం డాక్టర్స్ని మీట్ అవ్వచ్చు అనమాట ఆన్లైన్లోనే. సో ఇదే కాకుండా మనకైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఏ మెడిసిన్ వాడాలనేది ఈ ఏఐ టూల్ ద్వారా డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తారు. ఒక్కోసారి ఈ టూలే సజెషన్ చేస్తున్నమాట. ఇదేంటంటే ఎగ్జాంపుల్ మన డైలీ రొటీన్ లైఫ్లో మన డాక్టర్ని ఈ ఏఐ టూల్తో రీప్లేస్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇలా ఈ టూల్ అయితే యూజ్ అవుతుంది. ఇది కూడా మనకు ఫ్రీ అయితే కాదు, ప్రైజింగ్ ఉంటుంది. సో ఈ ప్రైజింగ్ని బట్టి అయితే మనం ప్రైస్ పే చేస్తే మనకు ఆ టూల్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. డైలీ 3 మెసేజెస్ కానీ, లేదంటే వీక్ ఒక 3 మెసేజ్ కానీ మనం ఈ ఏ డాక్టర్కి మనం మెసేజ్ చేస్తే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో లైట్ ఉంటుంది, ప్రో కూడా ఉంటుంది. సో లైట్లో ఏంటంటే మంత్లీ 50 మెసేజెస్ ఉంటుంది, ప్రోలో మంత్లీ 500 మెసేజెస్ ఉంటుంది. సో ఒక్కోదానికి ఒక్కో కాస్ట్ అయితే ఉంది. ఫ్రీ దానికి మాత్రం ఎలాంటి కాస్ట్ అయితే ఉండదు. సో ఇలా ఈ టూల్ అయితే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఈమెయిల్ మ్యాజిక్ ఏఐ అనమాట. సో ఈమెయిల్స్ మనం డైలీ లైఫ్లో సెండ్ చేయాల్సి అయితే వస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో, సో వాళ్ళ బాస్కి కానీ, కో ఎంప్లాయీస్ కానీ, లేదా వేరే కంపెనీస్ కానీ రకరకాల ఈమెయిల్స్ని అయితే వాళ్ళు డైలీ టైప్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ టూల్ యూజ్ చేస్తే, అంటే ఈ ఈమెయిల్ మ్యాజిక్ ఏఐ అనే టూల్ యూజ్ చేస్తే మన ఈమెయిల్స్ అదే జనరేట్ చేసి పెడుతుందన్నమాట. అంటే మనం జస్ట్ చిన్న ప్రాంప్ట్ ఇస్తే ఆ మెయిల్ని అదే క్రియేట్ చేసి మనకు ఇస్తుంది. దాన్ని మనం కాపీ పేస్ట్ చేసుకొని మన మెయిల్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ జీమెయిల్ అయితే జీమెయిల్, ఇంకేదైనా మెయిల్ ఐడి అయితే ఆ మెయిల్లో మనం పేస్ట్ చేసుకొని సెండ్ చేస్తే సరిపోతుంది. లేదంటే కొన్నిసార్లు ఆటోమేషన్ కూడా ఉంటుంది. సో ఆటోమేషన్ ద్వారా మన మెయిల్ ఐడి ద్వారానే అది సెండ్ చేస్తుంది. సో ఈ ఈమెయిల్స్నే కాకుండా వేరే కంటెంట్ కూడా ఇది జనరేట్ చేస్తుంది. మనం ఈజీగా ఫాస్ట్గా మెయిల్ పంపాలనుకుంటే ఈ టూల్స్ అయితే మనకు యూస్ఫుల్గా ఉంటాయి అనమాట. సో ఇది బేసిక్ ప్రైస్ ఉంటుంది, ప్రో ఉంటుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు. సో బేసిక్ ప్రైస్ అయితే $59 per year ఉంటుంది, ప్రో అయితే $67 per year ఉంటుంది. సో బేసిక్ ప్రైస్లో పర్ డే 5 మెయిల్స్ అయితే మనం సెండ్ చేయవచ్చు, ప్రోలో డైలీ 25 మెయిల్స్ అయితే సెండ్ చేయవచ్చు అనమాట. సో ఇది ఈజీగా మనం మెయిల్స్ పంపడానికి యూజ్ అయ్యే ఏఐ టూల్. సో నెక్స్ట్ చూసుకుంటే ఫిగ్మా ఏఐ అనమాట.
సో ఈ ఫిగ్మా ఏఐ అంటే ఏంటంటే మనం ఏఐ ఇమేజెస్ని జనరేట్ చేయడం కోసం ఇది యూజ్ అవుతుంది. సో ఇదే కాకుండా ఇది ప్రోటోటైప్ క్లిక్ని క్లిక్ చేస్తుంది అనమాట. అంటే మనం ఒక క్లిక్ చేసినప్పుడు దానికి రిలేటెడ్గా ఇంకొక దగ్గరికి తీసుకెళ్లే విధంగా, అంటే మనం ఒక టాపిక్ పైన క్లిక్ చేసినప్పుడు దానికి రిలేటెడ్గా ఇంకొన్ని మనకు ఓపెన్ అవుతాయి పేజెస్ కానీ ఇమేజెస్ కానీ. సో అలా ప్రోటోటైప్ సంబంధించిన ఈ జనరేషన్స్ అయితే చేయవచ్చు అనమాట. అయితే దీనిలో ఫ్రీయే కాకుండా ప్రైజింగ్ కూడా ఉంటుంది. ప్రీమియం కంటెంట్ని మనము ప్రైజింగ్ అయితే పే చేయాలి. సో ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ పెడతారో ఫుడ్ రిలేటెడ్ కానీ లేకపోతే యాప్స్ కానీ డిజైన్ సంబంధించినవి కానీ, సో వాళ్ళకి ఇది యూజ్ అయ్యే టూల్ అనమాట. మెయిన్గా దీంతో చేయాల్సింది ఏంటంటే డిజైన్ చేయవచ్చు. సో డిజైనింగ్స్ అన్నీ కూడా దీంతోనే చేయవచ్చు అనమాట. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చూసుకుంటే మనకు ఫిగ్మా ఎడిటర్ ఉంటుంది, 3 కొలాబరేటివ్ డిజైన్ ఫైల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇదే కాకుండా ప్రొఫెషనల్ టీమ్తో చేస్తే $15 ఉంటుంది, ఆర్గనైజేషన్ ద్వారా చేస్తే మనకు $45 పే చేయాల్సి ఉంటుంది, ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో మాత్రం $75 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనకి ఫిగ్మాలో అయితే మనకు ఈ ఫీచర్స్ ఉంటాయి. సో ఫిగ్మా స్లైడ్స్ కూడా మనం దీని ద్వారా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇంకా చాలా టూల్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో ఒకసారి మీకు కావాలనుకుంటే మీరు సైన్అప్ చేసుకొని అయితే యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే GPT Go AI. సో నార్మల్గా మనం గూగుల్ సెర్చ్లో కానీ ఇంకేదైనా సెర్చ్ ఇంజన్లో మనకు కావాల్సిన కంటెంట్ని మనం సెర్చ్ చేస్తుంటాం. దాంట్లో ఏ వెబ్సైట్లో ఏది ఉందో మనకు అది చూపిస్తుంది అనమాట, మనం గూగుల్లో సెర్చ్ చేసే కంటెంట్. కానీ మనకు AI సంబంధించిన సెర్చ్ ఇంజన్ కావాలంటే అది గూగుల్లో ఉండదు. సో అలాంటప్పుడు మనము ఈ టూల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే AI సెర్చ్ ఇంజన్ కావాలనుకుంటారో సో వాళ్ళు ఈ GPT Go AI అనే టూల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాట్ జీపీటీతోని ఇంటిగ్రేటెడ్ అయిన సెర్చ్ ఇంజిన్ అనమాట. అంటే ఇది కూడా చాట్ జీపీటీ వాళ్ళదే. కానీ ఓన్లీ ఇది AI టూల్స్ మాత్రమే కావాలనుకుంటే నేను సజెస్ట్ బెస్ట్ AI టూల్స్ అని చెప్పి దీన్ని అయితే నేను క్వశ్చన్ చేశాను. సో క్వశ్చన్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని టాప్ AI టూల్స్ని చూపిస్తుంది. గూగుల్ ట్రాన్స్లేట్ అని, IBM అని చెప్పి ఇలా మనకు కొన్ని చూపిస్తుంది. అంటే మనం AI సంబంధించింది మనకి ఏది కావాలని అడిగినా ఇది చూపిస్తుంది, మనకు సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. సో మనకు AI సెర్చ్ ఇంజన్ కావాలని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళకి యూస్ఫుల్గా ఉండే టూల్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే రిఫ్లెక్ట్ AI అనమాట. సో ఇదేంటంటే మనం డైలీ కొన్ని నోట్స్ని అయితే చేస్తుంటాం. అంటే కొన్ని డైలీ రొటీన్ లైఫ్లో ఉన్నవి మనం నోట్ చేసుకుంటాం మనకి ఇంపార్టెంట్ అనిపించినవి. సో మరి దానికోసం కొంతమంది బుక్స్ యూజ్ చేస్తుంటారు, కొంతమంది వేరే టూల్స్ యూజ్ చేస్తుంటారు, కొంతమంది యాప్స్ యూజ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అయ్యే టూల్ అనమాట. సో ఇదేంటంటే డైలీ నోట్స్ ఎవరైతే క్రియేట్ చేస్తారో, అంటే క్యాలెండర్లో ఎగ్జాంపుల్ మనకు ఒక పర్టికులర్ డేట్ ఉంటే ఆ డేట్లో మనకు కొన్ని చేయాల్సిన వర్క్స్ ఉంటాయి, కొన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వర్క్స్ ఉంటాయి. సో ఇలా కొన్ని టాస్కులు ఉంటాయి. సో ఆ టాస్కులన్నీ కూడా మనము జనరేట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి సో ఈ రిఫ్లెక్ట్ AI అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది చాలా స్పీడ్గా వర్క్ చేస్తుంది. మనకు కావాల్సిన నోట్స్ కూడా ఇది ఎడిట్ చేసి పెడుతుంది, క్రియేట్ చేసి పెడుతుంది. సో ఇదే కాకుండా దీనిలో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుందన్నమాట. ఈ మనం క్రియేట్ చేసిన నోట్స్ని క్యాలెండర్తో కూడా ఇంటిగ్రేట్ అవుతుంది. సో వాటిని పబ్లిష్ కూడా చేయవచ్చు అనమాట. సో ఇలా మనకు దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము ఆ వాయిస్ నోట్స్ని ట్రాన్స్క్రైబ్ ద్వారా, అంటే మన వాయిస్ నోట్స్ ద్వారా మనము జనరేట్ చేసి అయితే దానికి చెప్తే అది జనరేట్ చేస్తుందన్నమాట. సో ఆర్టికల్స్ని కూడా జనరేట్ చేస్తుంది, సంబంధించిన ఈ టేక్ అవేస్ కానీ లేదంటే మనకు యాక్షన్స్ కానీ సో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి చూపిస్తుంది. అది మనతో చాట్ కూడా చేస్తుంది, అది ఓన్గా సేవ్ కూడా చేస్తుంది. మనకు సంబంధించిన ఈ కంటెంట్ ఏదైతే ఇన్పుట్ ఇస్తామో సో అది సేవ్ కూడా చేసుకుంటుంది అనమాట. సో అలా అది మనకైతే యూజ్ అవుతుంది. ఇది చాలా పవర్ఫుల్ టూల్ అనమాట. సో ఆటోమేటిక్గా ఇది చాలా యాప్స్తోని ఇది ఇంటిగ్రేటెడ్ అయ్యి అదైతే వర్క్ చేస్తుంది. సో మరి ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ టూల్ ఫ్రీ అయితే కాదు, మంత్లీ $10 అయితే పే చేయాలి. సో మీకు కావాలనుకుంటే ఇదైతే యూజ్ చేయవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మ్యాగిఫై డిజైన్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద AI టూల్. సో దీంట్లో చూసుకుంటే మనము డిజైన్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీంట్లో ఏంటంటే మన టెక్స్ట్ నుంచి ఇమేజెస్ని డిజైన్ చేయవచ్చు అనమాట. ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే డిజైన్స్ని చూపిస్తుంది, ఫొటోస్ని కానీ ఇమేజెస్ని కానీ చూపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ మనకు ఒక చిన్న డిజైన్ కావాలని ప్రాంప్ట్ ఇస్తే అది ప్రాంప్ట్ అయితే జనరేట్ చూపిస్తుంది. ఆ జనరేట్ అయిన ప్రాంప్ట్కే మళ్ళీ దాన్ని చేంజెస్ కావాలనుకుంటే ఆ చేంజెస్ కూడా మనం డైరెక్ట్ ఇక్కడే ప్రాంప్ట్ ఇచ్చి చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఒక డిజైన్ కావాలంటే అది బ్లాక్ కలర్లో చూపించింది, అది లైట్ మోడ్లో కావాలంటే మనకి ఇక్కడ లైట్ మోడ్లో చూపిస్తుంది. సో ఇలాంటివి ఆల్టర్నేటివ్ కావాలనుకుంటే సో మనకు ప్రజెంట్ అలా జనరేట్ అనగానే ఆల్టర్నేటివ్స్ కూడా చూపిస్తాయి అనమాట. సో ఇలా మనకు చాలా రకాల ఈ ఇమేజ్ జనరేషన్స్ అయితే దీంతో చేసుకోవచ్చు.
సో దీంట్లో డిజైన్స్ కానీ ప్రాంప్ట్స్ కానీ లేకపోతే ఏ యూజ్ చేసిన డిజైన్స్ కానీ దీంతోనైతే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసుకుంటే ఇవి టాప్ ఏఐ టూల్స్ అనమాట. సో దీంట్లో కొన్ని మనం లాగిన్ చేసుకోవాలి, కొన్ని ప్రైస్ పే చేయాలి, కొన్ని ఫ్రీ వర్షన్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం యూజ్ చేసి మన డైలీ టాస్క్లను అయితే మనం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు డైలీ చాలా టాస్క్లు అయితే ఉంటాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఆ టాస్క్లన్నీ ముఖ్యంగా ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి ఈ టూల్స్ వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాటి కమాండ్స్ ఇస్తే చాలా మటుకు టాస్క్ అవే కంప్లీట్ చేస్తాను అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజుకి టాప్ ఏఐ టాస్క్ టూల్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఏఐ టూల్స్తో అయితే కలుద్దాం. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.